అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చిరుద్యోగుల ఇల్లు కూల్చివేస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో ఇళ్లను ఇష్టానుసారంగా నిర్మించారని, వారి నుంచి లాక్కోవడం అమానుషమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని బీజేపీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని ఈటెల స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, సాయి ప్రియా ఎన్క్లేవ్లో చిన్న చిన్న ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను కారణం లేకుండా కూల్చేశారని తెలిపారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయడం దారుణమన్నారు ఈటెల. అలాగే వారు నిర్మించుకున్న ఇల్లు అక్రమ భూములైతే ఆనాడు ఇళ్ల నిర్మాణానికి గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం హింసకు గురి చేయడం సబబు కాదన్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల 300 మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారని, 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూముల విషయంలో ఇప్పుడు కలుగజేసుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే అధికారం కోల్పోయారు. ఈ సమస్యపై మాట్లాడడానికి అధికారులు, మంత్రులకు ఫోన్ చేస్తే వారు మాట్లాడడం లేదని తెలిపారు.